ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతలో బాగుంది, చాలా బాగుంది. ముసలాళ్ళ పెంచడం పెంచి నేను పెంచుతానని 5 సంవత్సరాల్లో ఒక 1000 రూపాయలు పెంచేతాలికే ఆయన అల్లాడిపోయి నేను అంతా నా వాళ్ళే మొత్తం అంతా నాకే ఓట్లేస్తారు అనుకున్నాడు. కానీ చంద్రబాబు మాట నమ్మారు. చంద్రబాబు చెప్పినట్టుగానే ఇదిగో మీకు 3 నెలలతో కూడా కలిపి 7 ఏళ్ళు ఇస్తానన్నాడు. 7 ఏళ్ళు ఇచ్చేసాడు. తర్వాత 4 ఏళ్ళు చేశాడు. 4 ఏళ్ళు శుభ్రంగా 1 మంత్ ఒక్క రోజులో పనిచేశారు. ఈ వాలంటీర్లో పెట్టుకొని అడ్డం పెట్టుకొని వాలంటీర్లో ఒకరిని బియ్య బళ్ళు ఒకరిని పెట్టుకొని బియ్య బళ్ళు ఉన్నాయి. వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఎదురు చూసి చేస్తారు. వాడు పుష్ని వెళ్తాడు అవతలకి. వెళ్తే బియ్యం రావేమో చేస్తున్నారు జనం. అది వేస్ట్. ముందు ఈ వాలంటీర్లు కూడా వేస్ట్. రైతు భరోసా కేంద్రాలు అని చెప్పి గ్రామాన ఇవన్నీ ఉద్యమాటలు ఏమీ జరిగింది ఒకటి లేదు. ఇవాళ అంతా 2 నెలలు అయింది. అనుకున్నట్టుగా చిన్నగా జరిగిపోతున్నాయి. మరి పెన్షన్ను శుభ్రంగా ఇచ్చేస్తున్నాడు. రాజధాని మొదలుపెట్టి పనులు చేస్తున్నారు. 30,000 ఎకరాలు భూమి ఇస్తే నమ్మి రైతులకి ఆ దుర్మార్గుడు వాడిని ఏమన్నా పాపమే. ఆ దుర్మార్గుడు నట్టేట ముంచేశాడు, అడవి చేసేసాడు. మీరు చూశారో లేదో మీకు తెలుసు. జంగిల్ క్లియరెన్స్ లో పెద్ద పాములు క్లియర్ ఇప్పుడు అవుతుంది. 36 కోట్లు 37 కోట్లు నారాయణ దగ్గరుండి దాన్ని కేంద్రీకరించి చేపిస్తున్నాడు. దగ్గర అవుతున్నాయి. సో ఇన్ని ఖర్చులు రాష్ట్రం అప్పుల పాలైపోయింది. గత 5 ఏళ్లలో ఎంత అప్పులు చేశారో తెలుసు. అయినా కూడా ఇంకా అంటే ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్న ప్రభుత్వాన్ని, నూతన ప్రభుత్వాన్ని పదే టార్గెట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా చూడాలి? ఆడు పిచ్చ ఎదవ సైకో అన్నదానికి ఫస్ట్ వారికి తెలియదు రాజకీయం తెలిస్తే 150 సీట్లు ఇచ్చారు. ఇదే 50 సంవత్సరాలు ఆలోచన. అది కనుక జనంలో ఇస్తే వీడు దుర్మార్గులు వెనకాల ఉండారు. అందరూ ఎవడికి అందిందాడే దోసుకుంటున్నారు. ఇసుక దోసుకొని, గ్రానైట్లు దోసుకొని, కోరీలు దోసుకొని బయటకు వస్తే అంటారా? అంటే ఒక్కొక్కటి వాళ్ళ బాగోతాలని బయటకు వస్తున్నాయి. వస్తున్నాయి బయటికి. అందరికి తప్పదు. ఇవన్నీ తెలుసుగా అందరికీ. సామాన్యంగా ఉండే మాకే తెలిస్తే మీకెందుకు తెలియదు? మీరేదో మమ్మల్ని అడుగుతున్నారు కానీ ప్రజలు అనుకునే దానికోసం మీరు అడుగుతున్నారు. మొత్తం మీద అయితే మార్పు ఉంది. తప్పు చేసిన ఖచ్చితంగా నోరు లేదు ఇక్కడ. ఇక ఎవరికి నోరు లేదు. ఎంత ఇప్పుడు దాకా వాగినాళ్ళు భయపడి నీతో చెప్పడానికి భయపడ్డారు. మీలాంటి వాళ్ళు వస్తే చెప్పడానికి భయపడి అది ఆయన చూపించంటాడు. ఒక్కొక్క ఆయన మాట్లాడుకునేది లేదు. 4 సార్లు ఇచ్చారనుకో ఏమో పోలీసు వాళ్ళని అరే ఆడు ఎక్కువ మాట్లాడుతున్నాడు రా అని లాక్కురా అంటరా. ముందు దానికి ఏ కారణమో ఏందో తెలియదు. వాస్తవమో కాదు వాళ్ళు నిర్బంధించడం, 4 రోజులు ఇబ్బంది పెడతాం. ఇదంతా మనకి ఎందుకు జనం సైడ్ అయిపోయారు.